ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ ఫలితాల్లో అవుతూ రామిరెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థులు కాలేజీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ద్వితీయ సంవత్సరంలో అవుతూ రత్నకుమారి కాలేజీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యుత్తమ ఫలితాలు సాధించింది. ఎంపీసీ గ్రూపులో 1000కి 983 మార్కులు సాధించింది. బైపీసీ గ్రూప్ నందు కూడా కాలేజీ చరిత్రలోనే అత్యుత్తమ ఫలితములో గుదిబండి బసవసింధు 969 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000 మార్కులతో రికార్డు సృష్టించారు. అలాగే ఎంపీసీ గ్రూప్ నందు కె రత్నసాయి తేజారెడ్డి 915 అవుట్ ఆఫ్ 1000, బొమ్ము తేజశ్రీ 908 అవుట్ ఆఫ్ 1000 మార్కులు సాధించి ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం నందు గుదిబండి లోహిత వేనారెడ్డి 451 అవుట్ ఆఫ్ 470, కె ప్రశాంతి 422 అవుట్ ఆఫ్ 470 మార్కులతో ప్రథమ ద్వితీయ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కాలేజీ యాజమాన్యం మరియు స్టాఫ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కాలేజీ కోశాధికారి బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఫలితాలు సాధించడంలో విద్యార్థుల కృషి, పట్టుదల మరియు స్టాఫ్ యొక్క అత్యుత్తమ బోధనలే కారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఇంతా మోహన్ రెడ్డి, అధ్యాపకులు రాఘవరెడ్డి, ప్రసన్న, సుజాత, కాలేజీ ఇన్ఛార్జ్ అక్షయ్ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా వీక్షించేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి. కొత్తగా జాయిన్ చాలా సమస్యలు ఉంటాయి కదా, ఇక్కడ అందరికీ అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడ స్టాఫ్ కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా నాకు సహకరించారు. దానివల్ల మంచి రిజల్ట్ రావడం కూడా జరిగినది. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు కాలేజీ పెట్టి 8 సంవత్సరాలు నాకైతే ఐడియా లేదు. వరామరిగా 30 సంవత్సరాలు ఎంత ఒకసారి వచ్చాను. ఇన్ని సంవత్సరాలు ఈ రిజల్ట్ రాలేదని ఇందాక ప్రభాకర్ సార్, మోహన్ సార్ ఇద్దరు చెప్పారు. కానీ ఈ రిజల్ట్ రావడం కూడా నాకు కూడా ఒక ఆనందకరంగా ఉంది. ఎందుకంటే నేను కొత్తగా రావడం, ఈ రిజల్ట్ రావడం, అది కూడా నా హయాంలో రావడం కూడా నాకు ఒక సంతోషకరమైన. ఎందుకంటే ఒక ప్రిన్సిపల్గా ఏంటంటే ఎన్నో సమస్యలు ఉంటాయి, పిల్లలతోటి ఇలాంటి స్టాఫ్తో కూడా సమస్యలు ఉంటాయి. ఎన్ని సమస్యలు తట్టుకొని నిలబడటం కూడా అది ఒక ఉండదు. దానికి వల్ల ఎన్ని తట్టుకొని నిలబడే సంవత్సరం అయితే నాకైతే కొన్ని సమస్యలు ఎదురైనాయి ఇక్కడ కూడా. అయినా కూడా దానికన్నింటికి కూడా సార్ నాకు సపోర్టింగ్ ఉన్నారు. ప్రభాకర్ సార్ కానీ, అక్షయ్ మాస్టర్ కానీ అన్నిటికీ ఉన్నారు. ఎందుకంటే నేను కార్పొరేట్ కాలేజీలో చేసిన లోకల్ కాలేజీ ఫస్ట్ టైం చేయడం ఇక్కడ. నేను